ఎప్పుడైనా ఒకటి మన జీవితంలో నుంచి ఒక మనిషి వెళ్ళిపోయారు అంటే మనం డోర్ లాక్ చేసేసేయాలి. ఎందుకంటే వాళ్ళన్నీ డిసైడ్ అయ్యే కదా వెళ్ళిపోతారు. తొందరపాట్లు అయితే ఏం వెళ్ళిపోరు వాళ్ళు. మళ్ళీ తిరిగి వస్తానంటే తలుపు తీయకండి. మళ్ళీ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. బట్ నా లైఫ్ లో నుంచి వన్స్ ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు నా లైఫ్ లోకి రాలేదు. ఒక్కసారి క్షమించు, 10 సార్లు క్షమించు. అప్పట్లో ఇజ్రాయెల్ అంటే ఏదో వచ్చేవాళ్ళు, ఆట పాట ఆడేవాళ్ళు, అడుక్కుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అదొక మాఫియాలా తయారైంది. చిన్నపిల్లల్ని ట్రాప్ చేయటము, గే కమ్యూనిటీ వాళ్ళని ప్రోత్సహించటము, ఎవరైతే ఇల్లు వాకిలి లేకుండా డబ్బు కోసం సంపాదించాలనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపేసి కమ్యూనిటీని భ్రష్టు పట్టించేశారు. కొంత చిన్నపిల్లల్ని ట్రాప్ చేయటము, గే కమ్యూనిటీ వాళ్ళని ప్రోత్సహించటము, ఎవరైతే ఇల్లు వాకిలి లేకుండా డబ్బు కోసం సంపాదించాలనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపేసి కమ్యూనిటీని భ్రష్టు పట్టించేశారు. కొంత చిన్నపిల్లల్ని ట్రాప్ చేయటము, గే కమ్యూనిటీ వాళ్ళని ప్రోత్సహించటము, ఎవరైతే ఇల్లు వాకిలి లేకుండా డబ్బు కోసం మేడం కూడా చాలా క్లియర్ కట్ కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు సెన్సస్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, దానిపైన కూడా వాళ్ళు ఆల్రెడీ మనము కొంత రీసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు. బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి తెలుగు రాదు. ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నాను, పీపుల్ ఆర్ కంప్లైనింగ్. తెలిసిన వాళ్ళే అంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను. మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్లు, వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి. కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌర్జన్యం వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము, మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమాత్రం జరిగితే మనం డెఫినెట్ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా, మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను. మీకు ఎక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకి సపరేట్ గా మీటింగ్ చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్